ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు నా నమస్కారం. నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చాలా మంది అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఎందుకోసం చాలా మంది వీళ్ళు బిజినెస్ చేస్తారు, జాబులు చేస్తున్నారు. వాళ్ళ బిజీలలో వాళ్ళే ఉంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే పరిచయ వేదికలు, తర్వాత అసోసియేషన్ మీటింగ్స్, లేకపోతే పెళ్లిళ్ళల్లో చాలా మంది కలిసినోళ్ళు, వివాహ సంబంధాలు అక్కడ కుదిరేవి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎవరు చూసే వాళ్ళు లేరు. ఎవరు చూస్తారా అని చెప్పేసి వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఆ వెతికే దారులలో కూడా ఎట్లాంటి దొరుకుతున్నారు అంటే అంత మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ఆన్లైన్ అంటారు, మ్యాట్రిమోనీ అంటారు, ఇంకేదో గ్రూప్లు అంటారు, ఏదైతే చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది 8 సంవత్సరాలుగా ఖచ్చితంగా 100% ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు అందరికీ పెళ్లిళ్ళు చేసిన అనుభవంతో చెప్తున్నా. మీరు ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మా దగ్గరకు వచ్చి కలవండి. మీ రిక్వైర్మెంట్ ఏంటనేది పూర్తిగా నాకు చెప్పండి. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు సంబంధం తీసుకొచ్చే బాధ్యత నా అందుకోసం అంటే నా దగ్గర అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, లేకపోతే వేరే ఇతర ఏ కంట్రీ అయినా కావచ్చు, నా దగ్గర జమైకాతో సహా సంబంధాలు ఉన్నాయి. నా దగ్గర ఇబ్బంది పడాల్సిన పని లేదు. లండన్ లో కూడా చాలా మంది ఉన్నారు. అలాగే హైదరాబాద్ లో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, హైదరాబాద్ లో వేరే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, అట్లనే మన విలేజ్లలో కూడా కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని ఏరియాలలో మన మంచి పట్టు ఉంది. అందరూ అధ్యక్షులను ఏర్పాటు చేసిన అసోసియేషన్ కూడా ఉంది. కాబట్టి ఏం బాధపడాల్సిన పని లేదు. మంచి సంబంధాలు చూపించే బాధ్యత నాది. ఖచ్చితంగా మీరు నా దగ్గర ఒక్కసారి వచ్చి కలవండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరే రిజిస్టర్ అయ్యి మా దగ్గర సర్వీస్ తీసుకుంటారు. సర్వీస్ లో లోకా ఏమి ఉండదండి. మీకు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా, డోంట్ వరీ. అయితే ఈ రోజు మేము ఆర్యవైశ్య కుటుంబాలకు సంబంధించిన అబ్బాయిల వివరాలు తీసుకొచ్చినాము. ఇక్కడ పుట్టారు, హైట్ ఎంత, ఎడ్యుకేషన్ ఏంటి, మరి వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్ తో కోరుకుంటున్నారనే విషయాలు మీకు చెప్పబోతున్నాం. కాబట్టి ఎక్సైటింగ్ గా అందరూ చూడాలి, వినాలి. ఖచ్చితంగా మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా, నాలెడ్జ్ అనేది పూర్తిగా రాదు. మన మేడం నవ్య గారు చెప్తా ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది నేను చెప్తూ వస్తా. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఆర్యవైశ్యలో జాబ్ చేస్తున్న అబ్బాయిల బయోడేటాస్ అన్ని తీసుకొచ్చేసాను. సో అమ్మాయిల తల్లిదండ్రులు ఇది మీకోసమే, వినండి. ముందుగా నేను ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20/8/1998, ఎత్తు 5'4" ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ గా జాబ్ చేస్తున్నారండి. మరి నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఆర్యవైశ్యులోనే చూస్తున్నారండి. కొంచెం మంచి అమ్మాయి అయి ఉండి తక్కువ చదువుకున్నా పర్వాలేదు. అబ్బాయికి అయితే 60,000 వస్తుంది. ఆమె 10,000 20,000 ఏ జీతం చేసినా పర్వాలేదు. ప్రైవేట్ కంపెనీ అయినా పర్వాలేదు. తెలంగాణ ఆంధ్ర ఏ జిల్లా అయినా పర్వాలేదు. మాకేం ఇబ్బంది లేదండి. కట్నం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. మేమే ఇంకో 2 తులాల బంగారం వేస్తామనే విధంగా ఉన్నారు. వీళ్ళకి కూడా ప్రాపర్టీస్ కూడా ఒక 3-4 కోట్ల వరకు ఉంటాయి. సొంత ఇల్లు వాకిలు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. మీరు మా దగ్గరకు వచ్చి కలవచ్చు, మీకు అన్ని చెప్తాము. వీళ్ళు ఉండేది మియాపూర్ లో ఉంటారు. 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ అబ్బాయి ఒక్కడే. మరి మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/7/1993, ఎత్తు 5'8", ఎడ్యుకేషన్ బీటెక్ చేశారండి. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం వచ్చేసి 80,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కోరుకుంటున్నారు, అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళ కుటుంబంలో కలిసిపోతుంది అనే దాని గురించి సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వచ్చేసి బీరంగూడలో ఉంటారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే హైదరాబాద్ లో ఎక్కడైనా పర్వాలేదు, అబ్బాయికి ఒక 80,000 జీతం వస్తుంది కాబట్టి ఆమె జాబ్ చేసినా చేయకుండా పర్వాలేదు సార్, అమ్మాయి లక్షణంగా ఉండి కుటుంబ మర్యాదలు తెలిసిన అమ్మాయి అయితే చాలు అనే ఉద్దేశంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు పెద్దగా పెళ్లి ఇట్లా చేయాలి అట్లా చేయాలని పెద్ద కోరిక లేవు. ఇంత బంగారం పెట్టి మంచిగా పెళ్లి చేసి చాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. ఆర్యవైశ్యులు కూడా ఖచ్చితంగా మన వీడియోస్ ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఎందుకోసం అంటే ఎవరు చూస్తలేరు, దయచేసి అర్థం చేసుకోండి. మేము చేస్తున్న ఈ పనికి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు కూడా 100% సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉంటే మేము ఇంకా ఉత్సాహంతో ఇంకా తీసుకురాగలుగుతాం. తీసుకొస్తేనే మీకు కూడా అర్థమవుతుంది సంబంధాలు ఏంటి, సంబంధాల వివరాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతాయి. ప్రతిరోజు పని కట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన పెద్ద మనుషులు, కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సోదరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ కూడా చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, పెద్ద మనుషులకు కూడా చెప్తా ఉండండి మీరు. మరి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే వినేద్దాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/8/1996,
ఎత్తు 5'8", ఎడ్యుకేషన్ డిగ్రీ, జాబ్ వచ్చేసి బిజినెస్ చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి జాబ్ బిజినెస్ చేస్తున్నారు. మరి నెలకు జీతం వచ్చేసి 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు? మరి హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి లోకల్ అమ్మాయినా నాన్ లోకల్ అమ్మాయినా తెలంగాణ నుంచా ఆంధ్ర నుంచా అనే విషయం గురించి సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, మాకు పెద్దగా కట్నం ఇచ్చే అవసరం లేదు, అమ్మాయి హైదరాబాదు లేదంటే తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, కొంచెం 10th క్లాస్ చదివినా చాలు అని చెప్పేసి అంటున్నారు. కుటుంబం కూడా వీళ్ళు అంబర్పేటలోనే నివాసులు. వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఒక 30 years కి ఉంటున్నారు. అంటే కరీంనగర్ నేటివ్ ప్లేస్ అయినప్పటికీ అంబర్పేటలోనే ఇంకా అంత సెటిల్. పిల్లగాడు కూడా అక్కడనే పుట్టిండు. అంతా ఇక వాళ్ళకి కరీంనగర్ లో కూడా ఏం లేదు. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా పెళ్లి అయిపోయింది. ఈ అబ్బాయి చిన్నోడు కాబట్టి వీళ్ళకు పెద్దగా ఏం ఆలోచనలు లేవు. ఎందుకోసం ఇట్లా మాట్లాడుతున్నా అంటే, ఆర్య వయసులలో ఏమైపోయిందనంటే ఆ అమ్మాయిల ఆలోచనలు ఏంటంటే ఇంకా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం దయచేసి ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే మా దగ్గరికి తీసుకురండి సార్ అని చెప్పేసి చెప్తున్నారు. కొంచెం ఆలోచనలు పెద్దగా లేకుండా చిన్నగా ఉంటే చాలు, ఆలోచనలు మంచి పిల్లగాడైతే చాలు అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఆ సంబంధం మాకు చూపియండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్వే మాటల్లోనే వినేద్దాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/3/1995, ఎత్తు 5'7", ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. జాబ్ వచ్చేసి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారండి. మరి ఈ అబ్బాయికి నెలకు 1,50,000 వరకు వస్తుంది ఇన్కమ్. అంటే కొంచెం ఎక్కువనే వస్తుందిలే కానీ చెప్పడానికి అట్లా తక్కువ చెప్పారు అబ్బాయి. వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు? వీళ్ళకి కట్నం డిమాండ్ ఉందా లేదా? మరి ఇచ్చే అమ్మాయి కావాలా, ఇవ్వకుండా ఉండే అమ్మాయి కావాలా, ఏ ఏరియాస్ నుంచి వస్తే వీళ్ళకి బాగుంటుంది అనే ముచ్చట సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు వెస్ట్ మారేడుపల్లిలో ఉంటారు, సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి. ఇద్దరు బ్రదర్స్, పెద్దోడు పెళ్లి అయింది, నా చిన్నోడు, సిస్టర్స్ లేరు. వీళ్ళు చూసేది ఏంటంటే అబ్బాయి ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు కాబట్టి చూసిర్రు, బాగా వయసులలో చూసిర్రు. అయితే లేదని చెప్పేసి మన దగ్గరికి వచ్చిండు. మేమైతే ఒక 6 నెలల సమయం అడిగినాము, ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పినాం. కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేసుకుంటా పోదాము, లేదు అంటే ఓసీబీసీ అయినా పర్వాలేదని చెప్పారు. కాబట్టి ఇంకా తర్వాత ముచ్చట ఎవరైనా మన కోమటోళ్ళు, కట్నం ఇవ్వలను కావచ్చు, వైశ్యులు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరున్నా నన్ను కలవండి. ఖచ్చితంగా ఈ అబ్బాయిని మీకు నచ్చితే మీకు ఆ అబ్బాయి గురించి పూర్తి వివరాలు చెప్పి మీకు సంబంధం కుదిరిచ్చే ప్రయత్నం నేను చేస్తా. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్వే మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/6/1995, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు. అబ్బాయి జాబ్ బిజినెస్ చేస్తున్నారండి. ఓన్ బిజినెస్ గా రన్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ తరతరాలుగా బిజినెస్ మీదే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళకు నెలకు వచ్చేసి 2,50,000 వరకు వస్తుంది. నెలకే 2,50,000 అంటే అర్థం చేసుకోండి మరి. సో మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, కొంచెం వెల్ సెటిల్డ్ ఉండి మంచి ఫ్యామిలీ అయి గుణగణాలు మంచిగా ఉంటే చాలు. మాదైతే పెద్ద కుటుంబము, మేము సెటిలర్స్. మాకు ఆల్రెడీ హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, ఆస్తులు పాస్తులు ఒక 20 కోట్ల వరకు ఉన్నాయి. 2,50,000 రూపాయల ఇన్కమ్ పిల్లగాడికే వస్తుంది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ పక్కన పెడితే అబ్బాయి గురించి చెప్తున్నాం. కాబట్టి అబ్బాయికి అయితే అంతా బాగానే ఉందని. కొంచెం ఏంటంటే ఆయన బట్టతల ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి సంబంధాలు దొరకక మన దగ్గరికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు 2,50,000 ఇన్కమ్ ఉన్న అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా రిఫర్ చేయాలి. అట్లనే మీరు కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎవరైనా ఉంటే పెద్ద మనుషులకు కూడా చెప్తానే ఉండాలి. మీరు ప్రతిరోజు మా గురించి ఎంతో కొంత ఎవరికొకరు షేర్ చేస్తూ ఉంటే మేము కూడా ముందుకెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నా. అట్లనే మరి మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/7/1993, ఎత్తు 5'9", ఎడ్యుకేషన్ ఎంబీఏ. మరి అబ్బాయి జాబ్ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 80,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, హైదరాబాద్ లోనే ఉంటున్నాం కాబట్టి లోకల్ అమ్మాయి కావాలనుకుంటున్నారు. మరి ఎంత జీతం, అమ్మాయి జాబ్ చేయాలా చేయకూడదా, ఎంత చదవాలి అనే విషయాలు సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చేసిన అమ్మాయి కావాలి, ఖచ్చితంగా జాబ్ చేసే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. అది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇక చెప్పేదేం లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మేము గుర్తిస్తాము, గమనిస్తాము. ఎవరిదైనా రిక్వైర్మెంట్ మేము ఫుల్ఫిల్ చేయడానికే ఉన్నాము. మా ప్రయత్నం అయితే మేము 100కు 100% చేస్తాము. కొన్ని సందర్భాల్లో కొందరు అవుతున్నాయి, కొందరు అయితే లేవు. అది తలరాత అండి. మేము చేసే ప్రయత్నంలో అయితే ఎలాంటి మార్పు లేదు, సర్వీస్ ఇచ్చే విషయంలో మార్పు లేదు. మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఫీజుల గురించి మీరు భయపడకండి. ఎందుకోసం అంటే మీరు అమ్మాయిని చదివిపిస్తారు, జాబ్ ఇప్పిస్తారు, అంత మంచిగా చేస్తారు. ఇక్కడ మాకిచ్చే డబ్బుల కోసము మధ్యవర్తులు డబ్బులు పోతాయని చెప్పేసి మీరు ఆగకండి, అలాగే ఉండిపోకండి. ఒక్కసారి వచ్చి మీరు నన్ను కలవండి. నేను 10 గంటల నుంచి 7 గంటల వరకు మీకోసం అవైలబుల్లో ఉంటా. మీకు ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రతిరోజు నేను ఉంటా కాబట్టి అందుబాటులో
ఖచ్చితంగా మీరు రావాలి. వస్తేనే మీకు అర్థమవుతుంది మేమేంది మీరేంది అనేది పూర్తిగా తెలుసుకుంటాము. ప్రతిరోజు మన చేసే ప్రయత్నంలో మార్పు ఏమీ లేదండి. వివాహ వ్యవస్థ కోసం నేను పని కట్టుకొని పనిచేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీ ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యుల సపోర్ట్ కావాలని 100కు 100% కోరుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇప్పటికే నన్ను చాలా ఆదరించిండ్రు మీరు. మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్‌ను కూడా చూస్తూ నాకు సపోర్ట్ చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా. సో విన్నారు కదండి బయోడేటాలు. ఈ అబ్బాయి దాంట్లో చాలా మంది హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లో ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మన అమ్మాయి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఎలాంటి అబ్బాయిని కోరుకుంటుంది అన్న దాంట్లో ప్రతి ఒక్కటి గమనించండి. ఇప్పుడు మేము చెప్పే దాంట్లలో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే, లేదు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కూడా ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా కూడా ఎవరో ఒకరి ఇంట్లో పెళ్లి జరిగితే అది మీ అకౌంట్ లోనే పడిపోతుందండి ఆ అదృష్టం కూడా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.